ఖచ్చితంగా జరిపిస్తాడట. ఆయన న్యాయ తీర్పులోనికి వచ్చినప్పుడంట నోట్లకెళ్ళి ఒక మాట రాదట. అంటే కొంతమంది కొన్ని కార్యాలు జరగట్లేదంటే కారణం ఏంటంటే దేవుడు చూడట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మళ్ళీ చదువు, అదే మాట మళ్ళీ చదువు నాన్న. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. న్యాయపు తీర్పు జరుగుతుంది. నీతిని స్థాపించటానికి న్యాయ తీర్పు జరుగుతుంది. నీతిమంతులు అని నటించే వారికి ఒక రోజు న్యాయ తీర్పు ఉంటుంది. యథార్థ హృదయులందరూ దానిని అనుసరిస్తారు. దేవుడు తీర్పు అంటే దేవుడు ఖచ్చితంగా నిలబడినప్పుడంట ఈ యథార్థ హృదయములు కలిగినటువంటి వారే ఆ తీర్పులో నిలబడతారట. యథార్థంగా లేనటువంటి వారు ఆ తీర్పులో ఉండరంట. కారణం ఏంటంటే యథార్థంగా ఎంతమంది అయితే యథార్థంగా దేవునికి ఉంటున్నారో వాళ్ళ కార్యాన్ని దేవుడు చేస్తాను అంటున్నారు మాట తప్పకుండా. ఈరోజు కార్యాలు జరగట్లేదంటే దేవునికి యథార్థంగా నువ్వు ఉండట్లేదు, నటిస్తున్నా. నటించి నీ పనులు నువ్వు చూసుకుంటున్నావు, కానీ నిన్ను బాగు చేసిన దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు వదిలిపెడుతున్నావు నువ్వు అంతే. ఎందుకు వదిలిపెడుతున్నావు తెలుసా? ఇప్పుడు కొంచెము పని ఉంది కనుక ఈ పనిని బట్టి నువ్వేం చేస్తున్నావు అంటే బలపరిచే దేవుని వదిలిపెట్టి నీ పనిని చూసుకుంటున్నావు. కానీ మనుషులు చూసే వారికి నీవు ఏ విధంగా కనపడుతున్నావు? యథార్థంగా పడుతున్నా. అందుకనే దేవుడు ఎక్కడ నిన్ను చూస్తాడంటే నీకు అనారోగ్యం వచ్చిందా, నీ బాధ తొలగిపోలేదా, నువ్వు ఇబ్బందులు పడుతున్నావా, అక్కడ న్యాయ తీర్పు అక్కడ కూర్చుంటాడు దేవుడు. అక్కడ కూర్చున్నప్పుడు నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు, యథార్థంగా ఉన్నటువంటి వాళ్ళు, నీతిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అయితేనే ఆ తీర్పు దగ్గరికి వెళ్ళి అయ్యా వాళ్ళ కుమిడి కన్నీరు కాచి అయ్యా ప్రార్థన చేస్తాం. కన్నీరు కాచి ప్రభువా యేసయ్యా యేసయ్యా నాలో యథార్థత పోలేదయ్యా, నేను యథార్థంగా ఉన్నానని నువ్వు కుమిలి ప్రార్థన చేసినప్పుడు ఆ న్యాయ తీర్పు అంటే ఆ అనారోగ్యమే గాని ఆ సమస్య గాని అక్కడికక్కడే నా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుని బిడ్డలారా, మనము న్యాయ తీర్పులో కూర్చునే వారిగా మనం ఉండాలి. ఆ యథార్థంగా ఉన్నటువంటి వారైతేనే ఆ న్యాయ తీర్పులో కూర్చుంటారు. వాళ్ళైతేనే అనారోగ్యాల నుంచి విడుదల కలుగుతుంది, వాళ్ళైతేనే అప్పుల బాధలు తీరిపోతాయి, వాళ్ళైతేనే ఏ సమస్య చేత సాతాను అడ్డగిస్తున్నాడో సాతాను కోటలని కూలగొట్టి నిన్ను బలపరిచి నీ కార్యాన్ని దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి. రెండో దీన వృత్తాంతాల పుస్తకము 16వ అధ్యాయము 9వ వచనం. 16వ అధ్యాయము 9వ వచనం. రెండో దీన వృత్తాంతాల పుస్తకము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థత హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఆరాగు నాయన, లోకమంతటా సంచారము చేయుచున్నది. ఎవరి కనుదృష్టి అంట? యెహోవా కనుదృష్టి, దేవుని కనుదృష్టి. దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే నా కార్యం జరగట్లేదు కదా, నేను యథార్థంగా ఉన్నాను, నా పనులు జరగట్లేదు కదా, నా బాధలు తొలగిపోవట్లేదు కదా, నా అప్పులు అదే మాదిరిగా ఉన్నాయి కదా, నా అనారోగ్యం అదే మాదిరిగా ఉంది కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుందంట. నీకు నాకు తెలియదేమో గాని దేవుని కంట సర్వము తెలుసట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఈ రోజు నుంచి ఏ కార్యము దేవుడు చెయ్యాలని ఈ విడుదల ఆరాధనకు వచ్చినటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు నీవు
జీవితాన్ని నువ్వు తెచ్చుకోవాలి. ఎందుకంటే లోకమంతా ఆయన కనుదృష్టి ఉన్నది. నన్ను చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన ఇప్పుడు చూస్తూనే ఉన్నాడు. మనతో మాట్లాడేది కూడా నా ప్రభు అయిన యేసే. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకనే నా దేవుడు చెప్తున్నటువంటి మాట, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించుచున్నది. ఆయన బలపరచడానికే ఉన్నాడు దేవుడు. నువ్వు కృంగిపోయావా, నీ దగ్గరికి వచ్చి ఆయన లేవనెత్తుతాడు. పోనీ ఏ సమస్యల చేత నువ్వు బాధపడి కృంగిపోతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, ఎవరు నీకు ఆధారం లేని వారు, ఎవరు నీ దగ్గరికి రానటువంటి వారు, ఆ ప్రయత్నంలో నా దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి ఆయన ఖచ్చితంగా లేవనెత్తుకుంటాడు. ఎప్పుడో యథార్థత హృదయము గలి నువ్వు ఉంటేనే. కొంతమంది నటిస్తారు, నటించి యథార్థంగా ఉండని అంటారు. అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, దేవుడు చూడడని ఎప్పుడు అనుకోకూడదు. నీ యథార్థత నా దేవునికి తెలుసు. ఒకవేళ యథార్థత జీవితాన్ని నువ్వు కోల్పోయావేమో, వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా నన్ను నీ దయతో, నువ్వు సర్వ శుచిగల దేవుడు, లోకమంతటా నీ కనిపిస్తున్నదని నాకు తెలియదయ్యా. ఈరోజు నాతో మాట్లాడుతున్నావు. ఎక్కడైనా నేను పొరపాటు చేశానేమో, దయతో నన్ను క్షమించని క్షమాపణ నువ్వు అడిగితే చాలు, నా దేవుడు నిన్ను బలపరుస్తాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ నుంచి చదువునానా? ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములు కలుగుతాయని చెప్తున్నాడు. ఒకవేళ యథార్థత కోల్పోయి యథార్థతగానే ఉన్నానని నువ్వు నటిస్తే, ఇదిగో నీ అప్పులు అక్కడనే ఉంటాయి, నీ బాధలు తొలగిపోవు, నీ సమస్య తీరిపోదు. అక్కడ యూదారాజు గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈయన పడినటువంటి వారితో సంగత్యం కలుసుకున్నాడు. ఏం కలుసుకున్నాడు? సంగత్యం కలుసుకున్నాడు, దోస్తానం. పడినటువంటి వారిని మనం ఏం చేస్తాం? వదిలిపెడతాం. కానీ పడినటువంటి వారిని ఈయన ఏం చేస్తాడు? దోస్తానం కట్టుకున్నాడు. బలపరిచిన దేవుడు వదిలిపెట్టాడు, బాగు చేసిన దేవుడు వదిలిపెట్టాడు. ఆయన యుద్ధానికి పోయినప్పుడు జయింపజేసినటువంటి దేవుడు వదిలిపెట్టాడు. ఇప్పుడు ఎవరిని నమ్ముకున్నాడంటే ఒక మనిషిని నమ్ముకున్నాడు. ఆయన మనిషిని నమ్ముకొని సంధి చేసుకుంటున్నారు. అయ్యా మా నాన్న ప్రేమలో మీ నాన్న ప్రేమలో కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మనం సంధి చేసుకుందాం, కలిసి ఉందాం అని ఆ సిరియా రాజుతో చెప్తున్నటువంటి మాట. ఎవరు? రాజు. ఏ రాజు? ఈయన యూదరాజు. ఈయన పేరేం పేరంటే ఆసా. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని కను దృష్టి లోకమంతటా ఉన్నది గనక ఆయన కన్నీరు గార్చి నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు గార్చినప్పుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. చూడండి, ఎక్కడైనా సరే ఎవరు లేని పరిస్థితులలో దేవునికి కాస్త కన్నీరు గార్చండి, వెంటనే ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ నా ప్రభు అయిన యేసు తప్ప ఇంకెవ్వరిని దగ్గరికి రాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకని అక్కడ చెప్తున్నటువంటి మాట, ఇదిగో ఇక నుంచి నీకు యుద్ధాలే జరుగుతాయి. యథార్థంగా ఉంటానని చెప్పి యథార్థత కోల్పోయి నా దేవుడు నన్ను బలపరుస్తాడని, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా విజయము కలుగుతుందని నువ్వు విరమిపోయావు. కానీ ఇప్పుడు మాత్రం నీకేం జరుగుతుందో తెలుసా? నీకు యుద్ధాలే జరుగుతాయి. ఎందుకో తెలుసా? పడనానటువంటి వాడిని నువ్వు దోస్తానం చేస్తున్నావు. అదే కాదు,
అసలు దేవుని వదిలిపెట్టి, బలపరిచే దేవుని వదిలిపెట్టి, ఇంట్లో సమస్తాన్ని అనుకూలపరిచే దేవుడు, ఇంట్లో ఏది లేకపోతే ఏది తక్కువది ఇచ్చే దేవుడు వదిలిపెట్టాడు. మనిషిని నమ్ముకున్నాడు. మనిషిని ఎందుకు నమ్ముకున్నాడు? ఒక రాజు కాబట్టి బయటికి వచ్చినప్పుడు కొంచెం నాకు సహకారంగా ఉంటాడని ఆ ఉద్దేశంతో ఇద్దరు కలిసిపోయారు. మరి దేవుడు గొప్పవాడా, మరి మనిషి గొప్పవాడా? మనుషులతో సాంగత్యం చేద్దామా, దేవుడితో మనం సాంగత్యం చేద్దామా? ఎవరితో మనం సాంగత్యం చేద్దాము? ఆయన చూడు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి యూదా మీద, ఆ యూదా దేశం మీద, ఆ రాజు మీద, ఆసా మీద దేవుడు ఆయన ఎంతో కోరిక పెట్టుకున్నాడు. నా ప్రజలను కాపాడుతాడు, ప్రతి సమస్యలను తీరుస్తాడు అని దేవుడు నమ్మితే, ఆయనని ఏ పరిస్థితిలో ఉన్నా బలపరుచుకుంటూ వస్తుంటే, లాస్ట్కి వచ్చేసరికి దేవుని వదిలిపెట్టి ఇగో మనిషితోటి సాంగత్యం చేస్తున్నాడు. మనం యథార్థంగానే ఉన్నాను. దేవునికి చూడయ్యా ఏ విధంగా ఉన్నాడు. ఆ యూదా దేశం ప్రజలందరూ చూస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటున్నాడు. దేవుని మనిషే ఏసాయతోటి యథార్థంగా ఉంటున్నాడు. అందుకనే కార్యాలు జరుగుతున్నాయి చూసేవారికంతా ఆ విధంగా. కానీ ఇతడు చేసేది ఏంటి? అందుకని ఇంతగానో నేను చూశాను, ఇక నీ చాప్టరు క్లోజ్, నీకు మరణం అంతా, నీకు యుద్ధాలే జరుగుతాయి. అందుకని దేవుని బిడ్డలారా యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు.